ఫస్ట్ విష్ణుతేజ ఈజ్ అ గే యాక్టివిస్ట్. చాలా కొద్దిమంది అంత ఓపెన్గా ఈ ఇష్యూ గురించి మాట్లాడగలుగుతారు. సబ్జెక్ట్ మీద అథారిటీ ఉన్న వ్యక్తి అండ్ హీ ప్లేడ్ అ క్రూషియల్ క్యారెక్టర్ అండ్ ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. అయితే ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ ఎప్పుడైతే లైలా గారు మాట్లాడారో, లైలా గారు దాదాపు 3 దశాబ్దాల కాలం పాటు ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీతో పాటు లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అందరి సముదాయాల కోసం వారు 3 దశాబ్దాలుగా పనిచేశారు. వారి తర్వాత వచ్చినటువంటి జనరేషన్లో నేను దాదాపు 10 నుంచి 12 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో పాటు ముఖ్యంగా గే మెన్కి సంబంధించి పోరాటం చేయడం జరిగింది. 2014లో ట్రాన్స్జెండర్ వ్యక్తులను గుర్తిస్తూ నాల్సా జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో అది, ఆ తర్వాత 2019 ట్రాన్స్జెండర్స్ వ్యక్తులకు ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ రైట్ యాక్ట్ ద్వారా మన దేశంలో వాళ్ళు కూడా ఒక పౌరులుగా అనేది గుర్తించడంతో పాటు 2018 సుదీర్ఘంగా ఇటు ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క జడ్జ్మెంట్ని ఆధారం చేసుకొని, అదేవిధంగా రైట్ టు ప్రైవసీ జడ్జ్మెంట్ని ఆధారంగా చేసుకొని 2018 5 సభ్యుల ధర్మాసనంతో ఈ హోమోసెక్షువాలిటీని ఇండియాలో బ్రిటిష్ లా అండి, అది ఐపీసీ 377 అంటారు, 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష. ఎవరైతే హోమోసెక్షువల్ యాక్ట్స్ బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసినా, చూసినా, చెప్పినా 7 సంవత్సరాలు నాన్ బెయిలబుల్ యాక్ట్ అన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో మేము దాక్కొని భయపడుతూ సమాజానికి, కుటుంబానికి బతికి పోరాడిన తర్వాత సాధించుకున్నటువంటి ఒక ఫ్రీడమ్. 2018 సుప్రీంకోర్టు ఒక హిస్టారిక్ జడ్జ్మెంట్ ఇచ్చింది, హోమోసెక్షువాలిటీ ఇండియాలో లీగల్. ఇప్పటి వరకు క్రిమినలైజ్ చేసినందుకు మా ఎంటైర్ సభ్యుల ధర్మాసనం క్షమాపణలు కోరుతుంది ఎంటైర్ ఎల్జిబిటీ కమ్యూనిటీకి అని వారు ఇచ్చినటువంటి తీర్పు భారతదేశ చరిత్రలోనే ఇచ్చినటువంటి తీర్పుల్లోనే అదొక చారిత్రాత్మకం. అయితే అందులో స్పష్టంగా ఒకటి ఉంది, ఏదైతే ఈ స్టిగ్మా డిస్క్రిమినేషన్ బేస్ అయి ఉందో ఎల్జిబిటీ కమ్యూనిటీ పట్ల, అది రూపుమాపాలంటే అందులో ప్రింట్, ఎలక్ట్రానిక్, పోలీస్ డిపార్ట్మెంట్, రేడియో ఇవన్నీ కూడా చాలా క్రూషియల్ పాత్ర పోషిస్తాయి. ఈ స్టిగ్మాని రెడ్యూస్ అయ్యేంత వరకు కూడా, ఆ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అవగాహన వచ్చేంత వరకు కూడా వీరి పట్ల మాట్లాడాలి, జడ్జ్మెంట్ పట్ల మాట్లాడాలి అనేది కూడా అందులో ఉంది. అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఫిలిం అనేది ఒక మీడియం, ఒక సెన్సిటైజేషన్ కానీ, సోషల్ ఇష్యూస్ని తీసుకురావడానికి కానీ, సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రతిబింబం అని అనుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ నాకు తెలిసి మొన్ననే ఒక సినిమా గురించి మాట్లాడుకున్నాం, ఆడా వెంకటేశ్వరరావు గారు. అప్పటి నుంచి చూడు పిన్నమ్మ, పాడు పిల్లోడు, అక్కడి నుంచి ఒక మెన్ని ఒక ఎఫెమినేట్ క్యారెక్టర్గా ఎన్నో సినిమాల్లో ఎన్నో ప్రామినెంట్ యాక్టర్స్, లీడ్ యాక్టర్స్గా, హీరోస్గా చేసినటువంటి సినిమాల్లో కూడా ఒక గే క్యారెక్టర్ అంటేనే నవ్వుకునే విధంగా చాలా తేడాగా, వాళ్ళు ఊహించినటువంటి ఒక తేడాగా లిప్స్టిక్ వేసుకొని చాలా సెక్షువల్ ఆబ్జెక్టిఫైడ్ చేసి పర్వెక్టెడ్గా చూపించినటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ అది జనాలు చూస్తే నవ్వుకుంటారని కొన్ని టీవీ షోస్ ద్వారా కానీ, లేదా కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ్స్లో కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక కైండ్ ఆఫ్ గిల్టీ ఉండేదండి. నేను ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు, లేదు పెద్ద పెద్ద బాలీవుడ్, సౌత్ ఇండియాలోంచి కేరళ, తమిళనాడు సినిమాస్ మెయిన్ స్ట్రీమ్గా ఒక గే స్టోరీనో, ఒక ట్రాన్స్ స్టోరీనో, లేకపోతే ఒక లెస్బియన్ స్టోరీ వచ్చినప్పుడు వాళ్ళు తీసేటువంటి కోణం, ఉండే దృక్పథం చాలా లోతుగా ఉంటుంది. అండ్ అవన్నీ కూడా కమర్షియల్గా బాక్స్ ఆఫీస్లో చాలా వరకు హిట్ వచ్చాయి. అన్ఫార్చునేట్లీ మన తెలుగు అంటే ఎప్పుడైతే మనం ప్రపంచ స్థాయి మన సినిమాల్ని మనం నిర్మిస్తున్నప్పుడు, ప్రపంచ స్థాయికి మన ఆర్టిస్టులని, మన కళని మనం చూపిస్తున్నప్పుడు, ఒక సెక్షన్ ఆఫ్ మార్జినైజ్డ్ పీపుల్ అందరినీ కూడా అంతే అతి దారుణంగా చూపించడం అనేది బహుశా ఇది ఒక తెలుగు వాళ్ళగా గర్వపడే ఒక అంశం కాదని నాకు అనిపిస్తూ ఉండేది. బట్ ఈ విషయంలో సునీల్ కుమార్ రెడ్డి గారి యొక్క ధైర్యానికి, సాహసానికి నిజంగా మా అందరి హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఫస్ట్ టైం అండి నాకు, లైలా గారికి. ఎందుకనంటే ఒక జర్నలిస్ట్ ఇంటరాక్షన్ కానీ, ఫిలిం జర్నలిస్ట్, రీసెర్చ్ బేస్డ్ జర్నలిస్ట్, సోషల్ జర్నలిస్ట్తో పాటు ఎంతోమంది సోషల్ యాక్టివిస్టులు, పాలసీ మేకర్స్, వీళ్ళందరితో మేము దాదాపు ఎంతకాలం పనిచేస్తాం. విన్నప్పుడే మా గురించి బాగుంటుంది, కానీ మేము బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ జరిగిన ఇంటరాక్షన్స్, వాళ్ళు వేసే శీర్షికలు, అందులో జరిగే కథ అవన్నీ మారిపోతాయి.
ఏం మాట్లాడుకున్నామో, ఏం డిస్కస్ చేసుకున్నామో దానికంతా వ్యతిరేకంగా మళ్ళీ అవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా, చాలా వ్యంగ్యంగా, వెటకారంగా, అసహ్యంగా కూడా ఉంటాయి. ఈ సందర్భంలో ఈ ఎల్‌జీబీటీ లీగల్ బ్యాటిల్‌లో ఏ డైలాగ్ గాని, ఏ క్యారెక్టర్ గాని, ఏ సీన్ కూడా గాని మాకు మా మనసుల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాకు వ్యతిరేకంగా ఆయన తీయలేదు. ప్రతి సన్నివేశాన్ని నిజ జీవితంలో ఏదైతే మేము ప్రతిరోజు అనుభవిస్తూ ఉంటామో దాన్ని ఆయన తెరకెక్కించడం అనేది ఒక గొప్ప ప్రయత్నము. అందుకు మేమందరం ఆయనకి హ్యాట్స్ ఆఫ్. బికాజ్ ఇది నోబడీ క్యాన్ డూ అండి. ఎందుకనంటే నా ఫ్రెండ్స్ చాలా మంది యాజ్ సార్ ఇంట్రడ్యూస్ చేశారు, నేను ఒక గే రైట్స్ యాక్టివిస్ట్ అని ప్రామినెంట్గా. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఎ గే మ్యాన్ మై సెల్ఫ్. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ వేర్ ఐ డేటెడ్, వేర్ ఐ మెట్ హీరోస్తో పాటు, మోడల్స్తో పాటు ఎంతో మంది. బట్ వాళ్ళందరూ కూడా డైరెక్టర్ ఏది చెప్తారో అదే యాక్ట్ చేయాలి. డైరెక్టర్ ఎంత కామెడీ చేయాలి ఆ సీన్ అంటే అలాగే చేయాలి. ఎందుకంటే డబ్బులు ఇస్తారు అది ఆ పాత్రకి, అంతే. కాదు ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్ కదా, నేను ఇలా ప్లే చేయకూడదు అని అంటే ఆ ఛాన్స్, చాయిస్ అక్కడ ఉండదు. బికాస్ ఇండస్ట్రీలో ఇది ఎంత స్టిగ్మా అంటే అంత స్టిగ్మా. ఒక కాస్టింగ్ కోచ్ గురించి ఫీమేల్ ఆర్టిస్టులు ఏ విధంగా చెప్పుకుంటున్నారు, కనీసం మేల్ కాస్టింగ్ కోచ్కి సంబంధించి ఎవరు కూడా చెప్పుకోరు. పర్సనల్గా షేర్ చేసుకుంటారు. ఒక మోడల్ అవ్వాలనో, లేకపోతే ఒక ఆర్టిస్ట్ అవ్వాలనో, యాక్టర్ అవ్వాలనో వచ్చిన వ్యక్తులందరికీ కూడా మేల్ కాస్టింగ్ కోచ్. దేర్ ఆర్ ద గే పీపుల్, దే ఆర్ ద అబ్యూజర్స్ యాజ్ వెల్. ఇండస్ట్రీలో కూడా ఒకరిని పైకి తీసుకురావాలి అంటే ఇంత సెన్సిటివ్ ఉన్నటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన మా రెండు జీవితాల్ని, అటు ట్రాన్స్జెండర్ వ్యక్తిలో జీవితాల్ని, ఒక హోమోసెక్షువల్ మ్యాన్ యొక్క జీవితాల్ని తెలుగు రాష్ట్రాలలో ఎంత స్టిగ్మటైజ్లో చూడండి. బికాస్ ఐ కమ్ ఫ్రమ్ వెరీ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్, క్లాస్, కాస్ట్, రీజన్, రిలీజన్. యాజ్ ఏ ఇండివిజువల్గా నేను సర్వైవ్ అయ్యి సస్టైన్ అవ్వడమే ఒక పెద్ద ఎత్తు. అంటే మేము ఇంతకాలం బ్రతికి మీ ముందు వాళ్ళని ఉంచోవడం అని అంటే అది ఒక రోజుతో అయిన పని కాదు. అలాంటిది అసలు నటన అంటేనే కూడా మాకు అసలు ఏమీ తెలియదు. ఆయన మాతో స్టోరీస్ డిస్కస్ చేస్తారు. ఇప్పటి వరకు ఉన్న ఒక గొప్ప థింగ్ ఏంటి అని అంటే, ఎవరికి నచ్చింది వాళ్ళు షూట్ చేసుకునే వాళ్ళు యూట్యూబ్లోనో మెయిన్ స్ట్రీమ్లోనో రిలీజ్ చేసేవాళ్ళు. ఎవ్వరు కూడా ఒక కన్సల్టేషన్ చేసి అసలు మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కాదు. కొంతమంది మా డేటింగ్ యాప్స్లో వచ్చేవాళ్ళు, కొంతమంది వీళ్ళని జస్ట్ సిగ్నల్స్ దగ్గర లేకపోతే బెగ్గింగ్ ప్లేసెస్లో, సెక్స్ వర్క్ చేసే ప్రాంతాల్లో చూసి అక్కడి వరకే జడ్జ్మెంటల్గా స్టోరీస్ రాసుకునే వాళ్ళు తప్ప, రియల్ టైం మాతో ట్రావెల్ చేసి చూసి మా డే లైఫ్ ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్ గారు చేసిన ప్రయత్నం అద్భుతం. సో ఐ రిక్వెస్ట్, ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ అ రిక్వెస్ట్, ఒక హంబుల్ సబ్మిషన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఏంటంటే ఒకటే రిక్వెస్ట్ అండి, బాక్స్ ఆఫీస్లో బాలీవుడ్ కానీ మనకు తమిళనాడు, కేరళ వాళ్ళందరూ చాలా సినిమా పట్ల తీసినటువంటి ఈ స్టోరీస్ అన్నీ కూడా ప్రజల వరకు వెళ్ళాయి. అక్కడ పాలసీస్ కూడా మారిపోయాయి. అది మన తెలుగు రాష్ట్రాల్లో అది జరగట్లేదు. సో మీరు మా మీద సింపతి కాకుండా ఒక ఎంపతి తోటి మమ్మల్ని కూడా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్గా కన్సిడర్ చేసి, మేము రేపటి రోజున ఆర్టిస్ట్ అవుతామో లేదో దట్ ఈస్ అ సెకండరీ థింగ్. కానీ ఈ సినిమా ఒక మొదటి మైలురాయి అవ్వాలి. మా జీవితాలకు ఒక వెలుగుని సమాజంలో తీసుకురావాలి. ఒక మంచి ప్రయత్నంలో భాగంగా ఈ సినిమాలు మేమందరం ఉన్నందుకు గర్విస్తున్నాం. అలాగే మా డైరెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఇవాళ ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.